హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్రంలో ఉండే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి. సో ఒక్కో మహిళకు 50,000 వరకు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. సో అయితే ఈ డబ్బులను ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు, ఏ పథకం కింద ఇస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో రాష్ట్రాలు భారీగా ఆదాయం ఇస్తున్నారు. కానీ ఈ ఆదాయంలో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఇస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తోంది. అందువల్ల ఏపీ ప్రభుత్వం ఓ తెలివైన ప్లాన్ వేసింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను పక్కాగా ఏపీలో అమలు చేస్తే అప్పుడు అలాగైనా కొంత లాభం ఉంటుందని అనుకుంది. అందులో భాగంగా మహిళల కోసం ఓ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పుడు అమలు చేయనున్నారండి. సో ఈ పథకం పేరు పిఎం అజయ్. దీని కింద ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వ్యాపారం కోసం సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నారండి. ఈ పథకం పూర్తి పేరు ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదన్ యోజన. దీని కింద ఏపీ ప్రభుత్వం ఇచ్చే రుణాల్లో 50,000 వరకు సబ్సిడీ అయితే ఉంటుంది. అందువల్ల ఆ సబ్సిడీ మళ్ళీ మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు వడ్డీ ఉండదు. పైగా ఇప్పుడు సబ్సిడీ కూడా అదనంగా ఇస్తున్నారండి. సో 3 లక్షల దాకా రుణం పొందొచ్చు. తిరిగి చెల్లించాల్సింది 2.5 లక్షలు మాత్రమే. దీనికి వడ్డీ ఉండదు కాబట్టి టెన్షన్ లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఈ రుణాల కోసం ఎస్సీ వర్గాల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రుణం పొందాలి అనుకున్న వారి వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి. తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో సభ్యులై ఉండాలి. అయితే ఏ వ్యాపారాలకు రుణం ఇస్తారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. 4 రకాల వ్యాపారాలకు రుణాలు అయితే ఇస్తారండి. అవి నర్సరీ, కూరగాయల లాంటి వాటికి, అలాగే వ్యవసాయ రుణాలుగా ఇస్తారు. జిరాక్స్ సెంటర్, ట్రావెల్ ఏజెన్సీ, ఆటో నడపడం, ఫోటో స్టూడియో వంటి వాటికి కూడా సేవారంగం కింద రుణం ఇస్తారు. సో ఇకపోతే కిరాణా షాపు పెట్టుకోవడం, పువ్వులు అమ్మడం లేదా చిన్న చిన్న వ్యాపారం కింద రుణాలు అయితే ఇస్తారు. అలాగే కుండల తయారీ, వాటర్ ప్లాంట్, కొబ్బరి పీచుతో వస్తువుల తయారీ వంటి చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి 4వ రకం రుణాలు ఇస్తారు. సో రుణం ఇచ్చేటప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో ఆ మహిళ ఎలా వ్యవహరిస్తుందో దానికి సంబంధించి కూడా చూస్తారండి. సో అంటే వారు కంపల్సరీగా డబ్బులను కడుతున్నారా లేదా, ఎప్పుడైనా రుణాలు తీసుకున్నారా లేదా, రుణం తీసుకుంటే ఎప్పటిలోగా కట్టారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళు చూసి ఆ తర్వాత రుణం అయితే ఇస్తారండి. సో రాష్ట్రంలో ఉండే ఎస్సీ మహిళల కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు అమలు చేయనున్నారండి. సో దీని ద్వారా 3 లక్షల వరకు రుణం అయితే ఇస్తారు. అలాగే వడ్డీ లేకుండా ఇస్తున్నారండి. సో అలాగే ఇందులో 50,000 వరకు రాయితీ కూడా ఉంటుంది. సో ప్రస్తుతం మీరు రుణం తీసుకున్నట్లయితే కనుక మీకు కంపల్సరీగా 50,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు మినహాయింపు అయితే ఇస్తున్నారు. సో ఇదండి అప్డేట్. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.